audio jungle. చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం 3 దినాల కిందట కర్నూలుకు పోతూ మన కడప జిల్లాలో కూడా వనం మనం కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తే చాలా బాగుంటుందని కలెక్టర్ గారితో చర్చ పెట్టిన తర్వాత ఒక్క పిలుపు మేరకు మన కడప జిల్లాలో కూడా స్టూడెంట్స్ నుండి కూడా ఇంత పెద్ద ఎత్తున ఇంత ఆహ్వానం పలికినందుకు మీకందరికీ మొట్టమొదట హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఇప్పుడే చెట్టు నాటిన తర్వాత ముఖ్యంగా కొందరిని అక్కడ ఉండే అమ్మాయిలను అడిగిన మాట, అమ్మ మీరు చెట్టు నాటిన తర్వాత వాటిని పెంచి పోషించే బాధ్యత తీసుకుంటారనే విషయాన్ని అంత కఠినంగా అడిగినారంటే మనమందరం హృదయపూర్వకంగా 40 కోట్ల గ్రాంటు గత 10 ఏళ్ల నుంచి రాకుండా కూడా ఇంత గ్రాంట్ వచ్చిందంటే కూడా మీరు హృదయపూర్వకంగా గట్టిగా సపోర్ట్ కొట్టి ఆహ్వానం పలకుండా సైలెంట్గా ఉన్నారు. ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా గత 10 సంవత్సరాల కిందట నేను రాజశేఖర గారితో ఆయనతో పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున నిధులు రాలేదు, ఇంత శ్రద్ధగా తీసుకోలేదు. కాబట్టి మనమందరం కడప జిల్లా తరపున గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎంతైనా పలకాల్సిన విషయం మన చేతిలో పౌరుంది. కాబట్టి రేపు భవిష్యత్తు మీదే, కాబట్టి రాజకీయాలు మీరే, కాబట్టి మీరందరూ మేమున్నాం సైతం మేము కూడా ఒక్కొక్కరం 10 మొక్కలు కాదు 100 మొక్కలు నాటుతాం, మా కడప జిల్లాను కాపాడుకుంటామని మరొకసారి ఆయనకు ఆహ్వానం పలకాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. మనకు ఇక్కడ వేదిక మీద సిద్ధారావు గారు చాలా విషయాలు చెప్పినాడు. రాష్ట్ర వ్యాప్తంగా వనం మనం కార్యక్రమంలో ఏ విధంగా మన జిల్లాకు 1,30,00,000 మన వంతని రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్లకు పైగా నాటాలనేది. అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పిన మాట, ఈ యొక్క 300 ఎకరాల్లో ₹1 కోటి కాదు 2 కోట్ల ఖర్చు అయినా కూడా చెట్లు నాటండి. మన కడప జిల్లా యోగవేమన యూనివర్సిటీని ఆయన యోగవేమన ఆ రోజు ఏ విధంగా ఊహించి పద్యాలు రాసినాడో మేము కూడా ఆ విధమైన స్ఫూర్తిగా మేము కూడా చదువుకుంటాం, మేము కూడా చెట్లను కాపాడుతాం, మేము కూడా సైన్స్లో ఇన్స్పైర్ ప్రోగ్రాం కానీ ఇన్స్పిరేషన్ ప్రోగ్రాంతో పాటు ఇన్నోవేషన్ ప్రోగ్రాం కడప జిల్లా తరపున మేము ఈ జిల్లా ప్రగతికి మేము కూడా జిల్లా ప్రగతికి కాపాడుతాం. ఇక్కడ మనవాడు పాదయాత్ర తిరుగుతున్నాడు. రాజకీయాలు నేను మాట్లాడకూడదు అనుకున్నా కూడా రాజకీయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయం ముఖ్యమంత్రి కావాలనేది తప్ప మరొకటి లేదు. నేనైతే ఇప్పుడే మా సిద్ధారావు గారితో మాట్లాడినా, కేరళకు ఆయన్ను సీఎంను పంపిస్తే కేరళ యొక్క ఉపద్రవాన్ని కూడా 1 గంటలో కాపాడగాల్సిన వ్యక్తి. ఎందుకంటే నేను సీఎం అయితే నేను కాపాడతా, నేను సీఎం అయితే కాపాడతా, మన గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర అంత రైట్ ఉంది. కాబట్టి ఆయన ఒకసారి 1 గంట కేరళ ముఖ్యమంత్రిగా పంపితే ఏమన్నా ఆ వరద లాగుతా 20,000 కోట్ల నష్టం కూడా ఆయన గంటలో పూర్తి చేయగలడు. మనము అడవుల విషయానికి వచ్చినప్పుడు మన యొక్క కార్యక్రమంలో భాగంగా మేము చిన్నపిల్లప్పుడు కానీ మీరు విద్యార్థి దశలో యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ ప్రతిసారి ప్రశ్న అడిగేది అడవుల వలన ఉపయోగం ఏంటి? అడవుల వలన అన్ని రకాలుగా ఉపయోగం ఉంది. అడవులు కలపనిస్తాయి, మంచి చింతపండు లాంటి పదార్థాలను ఇస్తాయి, జిగురునిస్తాయి, అవి చనిపోతూ కూడా నీడనిచ్చేదే కాకుండా చనిపోతూ కూడా ఉపయోగపడేది, దేవుడి బొమ్మలుగా ఉపయోగపడే చెట్లను మనం మాట్లాడించాల్సిన అవసరం, నాటే అవసరం ఉందో లేదో మీరు ఒకసారి హృదయపూర్వకంగా ఆలోచించండి. అదే కాకుండా మిలిటరీ వాళ్ళు చెప్తుంటారు, చెట్లను చూస్తే మీకు కంటికి కూడా ఆనందం కలుగుతుంది, మీరు బాగా శ్రమ పడినప్పుడు 1 గంట పాటు చెట్ల మధ్య కూర్చోమని. అదే కాకుండా ఐ డాక్టర్లు చెప్పే ప్రకారం కూడా కంటిని చూస్తే, ఆకుపచ్చ ధనాన్ని చూస్తే మన కంటి వెలుగు కూడా పెరుగుతుంది. కాబట్టి ఇటువంటి చెట్లను నాటాల్సిన అవసరం ఉంది. మన కడప జిల్లాను ప్రగతిని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగినాం, మనకు గండికోటకు నీళ్ళు వస్తున్నాయి, మైలవరానికి నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళు వస్తాయంటే కారణం ఆ పైన శ్రీశైలం నీళ్ళు. ఆ శ్రీశైలం నీళ్ళు మనకు వాడుకునే హక్కు వచ్చిందంటే ఆ పైన పోలవరం నిర్మాణం కానీ తాత్కాలికంగా పట్టిసీమ నిర్మాణం కానీ. ఈ పట్టిసీమ నిర్మాణం మన రాయలసీమకు పట్టు లాంటిదని మేము స్టేట్మెంటు వైఎస్ఆర్ పార్టీలో నుంచి వచ్చి ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంటు ఏదో నేను వర్కుల కోసం ఇచ్చినట్లు, ఆయన పట్టిసీమ అవసరం లేనట్టు, అక్కడ పోయి పశ్చిమ గోదావరి జిల్లాకు పోయి మీ నీళ్ళన్నీ కడప జిల్లా వాళ్ళు రాయలసీమ జిల్లా వాళ్ళు వాడుకుంటారని అక్కడ చెప్పడం, ఇక్కడికి వచ్చినప్పుడు మనకేం అవసరం అని చెప్పడం. ఇటువంటి వ్యక్తి మన కడప జిల్లాలో ఉన్నాడంటే మన కడప జిల్లా వాసులమంతా సిగ్గుచేటుగా భావించాలా. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మన కడప జిల్లాలో పుట్టడమే మన తప్పులా భావించాలా. ఇటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే రాష్ట్రానికి ఎంతో ఇబ్బందులు ఉన్నా, మన కడప జిల్లా కరువులో ఉన్నా కూడా భారీ ఎత్తున నిధులు ఇచ్చే దాంట్లో కానీ మన కడప జిల్లాకు గ్రావెట్ రోడ్లు కూడా అవసరం ఉంది సార్ అంటే నేను వెంటనే కలెక్టర్ కూడా చెప్తా అంటున్నాడు. అటువంటి వ్యక్తి స్పాంటేనియస్గా
పలికే వ్యక్తి మనకు అవసరమా? దొంగ మాటలు చెప్పే జగన్ రెడ్డి ఆ వ్యక్తి అవసరమా? మీరే ఒకసారి ఆలోచించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మేమందరం ఒక్కసారి గట్టిగా మేము 10 చెట్లు కాదు 100 చెట్లు నడతాం. కడప జిల్లా యొక్క కల్చర్ను మారుస్తాం, ఫ్యాక్షన్ను మారుస్తాం, ప్రగతికి సాధిస్తాం, మీకు తోడుంటామని ఒక్కసారి గట్టిగా హృదయపూర్వకంగా అభినందన తెలియాలని కోరుకుంటూ, ఒకసారి గట్టిగా అభినందనలు తెలియజేయాలా? గట్టిగా చప్పట్టు కొట్టాలా? చెయ్యెత్తి మేము కూడా సైతం మీతో పాటు ఉంటామని చెప్పాలి. అందరూ గట్టిగా చెయ్యెత్తి హృదయ నినాదంగా పలకాల. మేము చెట్లు నాటుతాం, రాజకీయాల్లో మీకు తోడ్పాటుగా ఉంటామని. రైట్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.